ప్రతి ఇంట్లోనూ చదవవలసినటువంటి స్తోత్రం. ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానో తెలుసా అండి? మన వంశాన్ని వెన్నంటి వేధించేసే పాపాలు కొన్ని ఉన్నాయి. అలాంటి పాపాలలో ఒక పాపం నాగదోషం. ఇలాంటివి జరగకుండా రక్షణ కలగాలంటే ఒక్కొక్క చోట మీరు చెయ్యక్కర్లేదు ఆ దోషం. వంశంలో ఎక్కడో జరుగుతుంది ఒక పెద్ద పొరపాటు. ఆ పొరపాటుకి అంత పెద్ద తప్పుకి శిక్ష ఏం వేస్తారంటే కుష్ఠరోగం ఇస్తారు. అది వంశానుగతంగా వచ్చేసి వాళ్ళ వంశంలో కుష్ఠరోగం ఉందండి అని పిల్లనివ్వడానికి కూడా భయపడతారు. ఒక్కొక్కరి ఇంట్లో మూర్ఛ వ్యాధి ఉంటుంది. ఆ మూర్ఛ వంశానుగతంగా వచ్చేస్తుంది. కొంతమందికి చూడండి చెప్తుంటారు, ఆస్తమా అండి మాకు తాతగారికి ఉంది, తండ్రి గారికి ఉంది, నాకుందంటారు. ఇది ఊపిరితిత్తుల సంబంధం. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడటలేదు. ఒక్కొక్కరికి బిడ్డలు కలగరు, ఒక్కొక్కరికి బిడ్డలు కలుగుతారు కానీ తల్లిదండ్రుల ముందే ఆ బిడ్డలు వెళ్ళిపోతారు. కొంతమందికి అంగవైకల్యంతో ఉన్న పిల్లలు కలుగుతారు. ఇలాంటి